నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. జీవితాన్ని మార్చుకోవాలి ఇన్ని వీడియోలు చేస్తూ కూడా మన జీవితం ఇంకోలాగా ఉంటే బాగుంటుంది అని. మొన్న ఈ మధ్య ఒక అబ్బాయి నాతో డిబేట్కి వచ్చాడు. అంటే ఒక ఉడుకు రక్తం ఉంటుంది కదా, అన్నీ చెప్తావు ఎప్పుడు మోటివేషన్ అంటే అదంతా లైఫ్ అంటే చిల్ ఉండాలి ఈ టైప్లో చాలామంది ఆలోచిస్తుంటారు కదా. అట్లా ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. ఇంకా డైరెక్ట్ డిబేట్ అనమాట. నువ్వేంట్రా ఇలా ఎందుకురా అని చెప్పి. చాలా మజా వస్తుంది ఈ జనరేషన్ పిల్లల్ని కన్విన్స్ చేయడంలో. నిజంగా చాలా మజా వస్తుంది. ఓకే, ఎందుకు చేయాలి నిజంగానే? మోటివేట్ అయిపోయి కష్టపడిపోయి లైఫ్లో ఎందుకు ఉండాలి? నాకు అది చాలా ఇంట్రెస్ట్ తెలుసా. లైఫ్లో ఏ మోటివేషను లేకుండా ప్రశాంతంగా, ఏ పని లేకుండా, నిజానికి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అలా బ్రతకడం చాలా అద్భుతమైన ప్రక్రియ. ఏం అవసరం ఉండదు నిజానికి లైఫ్లో. పెద్దగా మనం మోటివేట్ అయిపోయి సాధించేయాలి, కష్టపడిపోవాలి, ఏదో తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉండవు. ఎలాంటి వాళ్ళకి? నిజంగా లైఫ్లో అన్ని అనుభవించేసి ఒక స్టేజ్ వచ్చాక అలా గివప్ ఇచ్చేస్తాం చూడండి. సరే అన్ని జరుగుతాయి బై, ఏ టైంలో ఏది జరగాలో జరుగుతుంది, మనము ప్రశాంతంగా జీవితాన్ని గడుపుదాం అనే స్టోరీ వేరు. అలా కాకుండా కొంతమంది లోపల నుంచి ఆత్రం ఉంటుంది, బయటకి మాత్రం అన్నీ మనతో జరుగుతాయా, అన్నీ మనం చేసుకోగలమా, వాడికి ఉందంటే వాడికి లక్ ఉంది అని చెప్పుకునే వాళ్ళకి మాత్రం జీవితంలో సక్సెస్ అవసరము. ఈ రెండింటిని కలిపి మాట్లాడతారు కొంతమంది. అంటే జాబ్లో ప్రమోషన్ వచ్చిందనుకో, అంతా నా వల్లే జరిగింది. రాలేదనుకో, అన్నీ మనకు వస్తాయా, దేవుడు ఏమనుకున్నాడో అని మాట్లాడతారు. ఆ రెండు రకాల ధోరణులు నా వీడియోలు చూసిన వాళ్ళు సెపరేట్ చేసుకోవాలి. ఒకవేళ నేను సంసారంలో ఉండి సక్సెస్ కొట్టాలి అంటే నా రూల్స్ భలే పనిచేస్తాయి. ఒకవేళ నేను సక్సెస్ వద్దు అనుకుంటే పూర్తిగా ఆధ్యాత్మికం అయిపోయి పూర్తిగా మనం ఎంజాయ్ చేస్తూ లోపల బ్లిస్ కోసం ట్రై చేయాలి. ఈ రెండింటిని కలపకూడదు. ఓకే, నిజంగా స్పిరిచువాలిటీ ఏం చేస్తుంది తెలుసా? ఏ పుస్తకం ఏ షెల్ఫ్లో ఉండాలో చెప్తుంది అంటారు, ఏది ఎక్కడ ఉండాలో చెప్తుంది అంటారు. అలాగా మనం నిజంగా ఆఫీస్లో ఉన్నాము, డబ్బు సంపాదించుకోవాలనిపిస్తుంది, అట్లా ఏదైనా ఉందనుకోండి మోడ్, అలాంటి వాళ్ళకి సక్సెస్ అవ్వడం ఎలాగా, వాటి కోసం ఏం చేయొచ్చు అనేవి టిప్స్ తెలుస్తాయి. అలా ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తుంది, నాకు హెల్త్ అంతా బాగుంది అని అనిపించింది అనుకోండి, అలాంటి వాళ్ళకి నువ్వు సక్సెస్ కావాలి, నువ్వు ఏదో సాధించాలి, పొద్దున్నే 2 గంటలకు బ్రహ్మముహూర్తంలో లేవాలి అని టైం వేస్ట్ చేసుకో. సో వెరీ ఇంపార్టెంట్, ఈ డిఫరెన్సియేషన్ తెచ్చుకుంటే ఆ అబ్బాయితో చెప్పిన ఒక ఫెంటాస్టిక్ పాయింట్ మీకు కూడా హెల్ప్ చేస్తుంది. అందులోనే థింక్ లెస్, యాక్ట్ మోర్. ఏదైనా ఒక విషయం మీద పదే పదే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకునే కంటే ఏదైనా ఒక పని చేసి దాని ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం బెటర్. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే నేను చేద్దాం అనుకుంటున్నా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక కేటగిరీ. అయితే నెక్స్ట్ కేటగిరీ ఏముంటుందంటే మినిమల్ చీప్గా చేసేస్తారు. ఆ చీప్నెస్లోంచి రిజల్ట్ రాక ఇవన్నీ మనకు వర్కౌట్ కాదు బాస్ అనిపిస్తుంది. సో ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఏం చేయాలో, దానిపైన దాన్ని అద్భుతంగా మార్చే ప్రక్రియ ఏంటి అన్న దాని మీద ఫోకస్ పెట్టండి. ఓకే, సో థింక్ లెస్ అండ్ యాక్ట్ మోర్. ఎవ్రీడే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా బెటర్ చేయొచ్చు, ఇలాంటిది ఆలోచించుకోండి. అప్పుడు చాలామంది ఎలా ఉంటారు, ఒక సమస్య, థింకింగ్ సమస్య అలాగే ఉంది. నేనేం చెప్తానంటే సమస్య, థింక్, ప్లాన్, చిన్న చేంజెస్, చాలా కష్టమవుతుంది, మళ్ళీ చేంజెస్, దెన్ యూ గో ఇన్ టు ఒక ప్రాపర్ టైప్ ఆఫ్ నెక్స్ట్ స్టెప్లోకి, సక్సెస్లోకి వెళ్ళిపోతారు. సో అంతవరకు ప్రాబ్లం, థింకింగ్, ప్లానింగ్, అందులోంచి కొంచెం చేంజెస్ చేసుకుని మళ్ళీ ప్లానింగ్, దెన్ ఇంప్లిమెంట్ చేశాక ప్రాబ్లం యొక్క షేప్ మారి ఇంకోలా వస్తుంది ప్రాబ్లం. దాన్ని మళ్ళీ సేమ్ థింకింగ్, దాని గురించి ఇంప్లిమెంటేషన్ అయ్యాక మళ్ళీ చేంజెస్, దెన్ ప్రాబ్లం తగ్గుతూ వస్తుంది. మీ లైఫ్లో ఏ సమస్య అయినా కానీ, నాకు కోపం ఎక్కువ, దాన్ని నేను థింక్ చేశాను, ఎందుకు వస్తుంది నాకు కోపం ఇట్లాగా, ఎందుకు మా ఇంటికి వెళ్ళగానే భర్త మీద ఎందుకు అరుస్తున్నా, లేకపోతే ఎందుకు నాకు డబ్బులు నిలవట్లేదు, సమ్ ప్రాబ్లం, థింక్ ఒక 2-3 డేస్, వాడు ఎందుకు అట్లా మాట్లాడాడు, థింక్ ఒక 2-3 డేస్, నేనేమన్నా మార్చుకోవచ్చా, థింక్ ఒక 2-3 డేస్, ప్లాన్, వాడిని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ప్లాన్, దాన్ని హ్యాండిల్ చేయాలి, ఫినిష్.
ఆలోచించద్దు. థింక్ వెరీ 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 లిటిల్. చేంజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యూ. నీ లోపల చాలా మార్పులు చేసుకుంటేనే జీవితంలో ముందుకెళ్తాం. చాలామంది చేంజ్ అనగానే అర్థం చేసుకోండి, ఏం మారాలి, నేను ఇంకేం మారాలి, అన్నీ చేస్తున్నా కదా అంటారు. నేను ఈజీ మెథడ్ చెప్తాను. ఇంటర్నల్, ఎక్స్టర్నల్. మారుతా నేను 2 రకాలుగా, ఇంటర్నల్గా మార్పు, ఎక్స్టర్నల్గా మార్పు. ఓకే, ఇంటర్నల్గా ఏం మార్చుకోవచ్చు? నా అలవాట్లు మార్చుకోవచ్చు, నేను ఆలోచించే విధానం మార్చుకోవచ్చు, నా థింకింగ్ ప్యాటర్న్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు, దానికి కావాల్సిన హెల్ప్ తీసుకోవచ్చు, ఎవరినైనా మెంటర్ని తీసుకోవచ్చు. అట్లా లోపల నుంచి నేను ఎలా మారచ్చు, నా లోపల ఇంకా ఎనర్జీ సరిపోవట్లేదా, హెల్త్ ఎలా పికప్ చేయొచ్చు, అట్లా ఇంటర్నల్. ఎక్స్టర్నల్ వచ్చేసరికి మనుషుల్ని ఎలాగా, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అదే మనుషులతో అలాగే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం పెద్దదవుతుంది. ఈ మధ్య ఒక లేడీ వచ్చి మా దగ్గరికి, మా అత్తండి ప్రాబ్లం, హైదరాబాద్లో ఉన్న కౌన్సిలర్స్ అందరినీ, ఈ యూట్యూబ్లో ఎవరైతే చెప్తారో అందరు కౌన్సిలర్స్ని కలిసేసాను నేను, నాకు ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఓకే, వీళ్ళు పీపుల్, వాళ్ళు చూసుకున్న పీపులే కరెక్ట్ అని ఆ పీపుల్తోనే బ్రతుకుతుంటారు. ఆయన అలా చెప్పాడండి, ఈయన ఇలా చెప్పాడండి, ఆయన అలా చేశాడండి, ఈయన ఇలా చేశాడు, ఇందులోనే ఉంటారు. ఎప్పుడైతే నీ ప్రాబ్లం సాల్వ్ కావాలనుకున్నావో చేంజ్ దీస్ పీపుల్. ఈ పీపుల్ని మార్చినప్పుడు నీ విజన్ పెరుగుతుంది. ఓకే, నీ ఇంట్లో సేమ్ వాళ్ళతోనే డిస్కస్ చేస్తున్నావా, చేంజ్ దెమ్. వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ కాకుండా హయ్యర్ తెలివి ఉన్న వాళ్ళని, మీకంటే బెటర్గా ఆలోచించే వాళ్ళతో డిస్కషన్ చేయండి. బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చేంజ్ పీపుల్ అరౌండ్ యూ. అట్లీస్ట్ వాళ్ళని రియల్గా రీప్లేస్ చేయకపోయినా మెంటల్లీ థింక్ హూ ఎల్స్ క్యాన్ ఫిట్. అలాంటి ప్లేస్లో ఎవరు ఫిట్ అవ్వగలరు, అలాంటి పీపుల్తో మీరు కాంటాక్ట్లో ఉండండి. చేంజ్ పీపుల్ అరౌండ్ యూ, చాలా చేంజ్ అవుతాయి. ఓకే, ఒక అబ్బాయి ఇంట్లో అస్సలు చదవట్లే అంటే ఓ మంచి హాస్టల్లో వేసాక వాడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఎందుకంటే సేమ్ మొహాలు కదా, అవే ఐడియాస్ ఉంటాయి. హాస్టల్లో పడ్డాక అరే ఇలా ఆలోచిస్తున్నారా, వీళ్ళు ఇలా చేస్తారా, ఇలా కూడా ఉంటుందా అని వాళ్ళు మారుతారు. అలాగా చేంజ్ పీపుల్ అరౌండ్ యూ. దెన్ చేంజ్ యువర్ సర్కిల్. ఎంత కుదిరితే అంత అవే రొటీన్ డైలాగులు, అవే రొటీన్ మనుషులు మార్చేయండి. అలాంటి ఎంత త్వరగా అంత త్వరగా. దాంతోపాటు చేంజ్ యువర్ గోల్స్. చాలామంది ఒక గోల్ పెట్టుకుని దానికి స్టిక్ అయిపోతారు, అది రాదు, ట్రై చేయలేరు, ఇంక అక్కడ ఆగిపోతారు. గోల్ని కూడా చేంజ్ చేసేసేయండి, మార్చేసుకోండి గోల్స్ అన్నిటినీ. ఓకే, వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు మీ లైఫ్లో ఉండే వ్యాంపైర్స్ని, మీ చుట్టుపక్కల ఉండే మీ ఎనర్జీని తాగేసే వాళ్ళని వదిలేయండి. అసలు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. కొన్ని ఇలా అనగానే నోట్లోంచి వెంటనే వస్తుంది, అంటే మా ఆయనని ఎట్లా వదులుతామండి, మా భార్యను ఎట్లా వదులుతామండి, నా పక్కింటి వదలడం అంటే ఇక్కడ వాళ్ళని కట్ చేసి వదిలేయాలి. వాళ్ళు ఇంకా ఏది మాట్లాడినా ఏది అనిపించినా ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు. ఏమన్నా మాట్లాడుకోనండి, రోడ్డు మీద కుక్క అరిచినట్టు, ఒక జంతువు తిరుగుతున్నట్టు ఉండాలి అంతే. మనకి లింకే ఉండకూడదు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా గనక మీరు లోపల నుంచి చేంజ్ చేసుకుని, అవుట్ సైడ్ నుంచి చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ డెఫినెట్లీ బాగుంటుంది. థింక్ వెరీ 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 మినిమల్ అండ్ డూ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ సార్. ఒక్కసారి అలా చేంజ్ రావడం స్టార్ట్ అయితే మీ లైఫ్ బాగుండి తీరుతుంది, అది నాది గ్యారంటీ. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. నేను చెప్పింది ఆలోచించి ఆచరిస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.